జబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ కథ స్వాతి వీక్లీలో ప్రచురించబడింది. దీనిని రచించిన వారు శ్రీ పివి రమణకుమార్ గారు. సిద్ధు అసలు పనికిరాడంటే పనికిరాడు తేల్చేశాడు అనంతయ్య. భర్త మాటలకు విస్తుపోతూ, అయ్యో అంత మాట అనేసారేమిటండి? బుద్ధిమంతుడైన కుర్రాడిని పట్టుకుని అడిగింది భాగ్యలక్ష్మి. చచ్చెంత ఆశ్చర్యపోకు, నేను అన్నది తిండి విషయంలో అన్నాడు అనంతయ్య. అలాగంటారా? అయితే ఓకే అనేసింది భాగ్యలక్ష్మి. సరిగ్గా అదే టైంకి సిద్ధు అనబడే సిద్ధార్థ ఎంటర్ అయ్యాడు. వాళ్ళ పంచలోంచే పై పోర్షన్కి మెట్లున్నాయి. పైకి వెళ్లాలా పలకరించి వెళ్లాలా అన్న డైలమాలో ఉన్న అతన్ని అనంతయ్యే పలకరించాడు. రావోయ్ రా, ఇలా కూర్చో, మంచి టిఫిన్ చేసి వెడదువుగాని చనువుగా పిలిచాడు. మరొకరైతే ఎగిరి గంతేసేవారే ఆ ఆఫర్కి. కానీ సిద్ధార్థ అందుకు పూర్తి విరుద్ధం. సున్నితంగా తిరస్కరిస్తూ, మొలకలెత్తిన గింజల అల్పాహారంగా తీసుకున్నానులేండి చెప్పాడు. ఓరిని అసాధ్యం కూలా, అమ్మాయి కూడా అవే తిని ఆఫీస్కి వెళ్ళిందా అని ఆశ్చర్యపోయాడు అనంతయ్య. అంతలా ఆశ్చర్యపోవాల్సినదేముందండి? మొలకెత్తిన గింజలు ఎంత బలవర్ధకమైన ఆహారం. వాటిల్లో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం. ఆపవయ్యా నీ ఉపన్యాసం. చక్కగా వయస్సులో ఉన్నవాళ్లు మీరు తినాల్సిన ఆహారం ఇదేనా? విరుచుకుపడ్డాడు అనంతయ్య. ఆయన కోపాన్ని చూసి కొంచెం తగ్గాడు సిద్ధార్థ. అది గమనించిన భాగ్యలక్ష్మి, అలా వెదరగొట్టకండి బాబు, ఆ గింజలు తింటే కడుపు నిండుతుందా కాలు నిండుతుందా? 2 నిమిషాలు ఓపిక పట్టు, ఒక దిబ్బరొట్టి వేసి తెస్తాను, నెయ్యి కారప్పొడి చల్లుకుని కమ్మగా లాగించేయి అభిమానంగా చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. సిద్ధార్థ బెదిరిపోయాడు. తిండి ముఖ్యమే, కానీ అతి తిండి అనర్థమని అతని ప్రగాఢ విశ్వాసం. ఆ విషయమే అనంతయ్యతో చెప్పాడు. అనంతయ్య భళ్ళు భళ్ళుని నవ్వాడు. నేనేమన్నా పద్ధతులు తప్పి పదార్థాల వెంట పడేవాడిని అనుకున్నావా? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్న మాటలు తప్పుతాననుకున్నావా? మీరు ఆ మహాకవి మాటలు అలా అర్థం చేసుకున్నారా? సరే సార్, నాకు బోలెడు పనుంది, దయచేసి ఈసారికి నన్ను వదిలిపెట్టండి 2 చేతులు జోడించి అక్కడి నుంచి విరమించాడు సిద్ధార్థ. ఈలోపు భాగ్యలక్ష్మి ఘుమఘుమలాడుతున్న దిబ్బరొట్టె ప్లేటుతో వచ్చింది. సిద్ధార్థ కనిపించలేదు. అబ్బా ఏడండి విసుక్కుంది. చెప్పాను కదా భాగ్యం, సిద్ధు అసలు పనికిరాడంటే పనికిరాడని పారిపోయాడు. ఏం చేద్దాం, ఇటివ్వు, నేనే ఎలాగో లాగిస్తాను అంటూ చేయి చాచాడు అనంతయ్య. ఏం లాగించడమో, ఇప్పటికి 2 లాగించారు, ఇదిగో తినండి విసురుగా అందించి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. అనంతయ్య ఆబగా అందుకుని దిబ్బరొట్టె మీదకి తిండి యాత్ర ఆరంభించాడు. సిద్ధు అనబడే సిద్ధార్థ, పద్దు అనబడే పద్మజ ఈ మధ్యనే పెళ్ళైన దంపతులు. వారిద్దరి మాట చేత ఒకటే. 6 అంటే 6, 100 అంటే 100. 2 నెలల క్రితం దాకా సిద్ధార్థ కూడా జాబ్ చేసేవాడు. గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వడం కోసమని జాబ్ వదులుకుని ఏకదీక్షగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. పద్మజ మాత్రం జాబ్ చేస్తోంది. నెల రోజుల క్రితమే అనంతయ్య గారి ఇంటి పై పోర్షన్లోకి అద్దెకి దిగారు. ఇక అనంతయ్య భాగ్యలక్ష్మి దంపతుల గురించిన వివరాలు ఆధార్ కార్డుల్లో కూడా పూర్తిగా దొరకవు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేసిన అనంతయ్య ఏసీబీ వారికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా 2 చేతులా సంపాదించాడని చెప్పుకుంటారు. పెద్ద బిల్డింగు, మామిడి తోటలు, మాగాణి పొలాలు, 2-3 స్థలాలు ఉన్నాయి. కానీ ఎవరికీ కనిపించవు. భాగ్యలక్ష్మి గారి దగ్గర బోలెడన్ని బంగారు నగలు ఉన్నాయి, కానీ ఎప్పుడూ పెట్టుకోలేదు. చాలా సాధారణంగా ఉంటుంది. వారికి ఒక్కతే కూతురు శాంభవి. ఫైనాన్స్ కంపెనీ నడిపే గజానందంతో పెళ్లి చేశారు. 6 ఏళ్లైనా వారికి పిల్లలు లేరు. శాంభవి గజానందంలో చూడముచ్చటైన ఏనుగు జంటలా ఉంటారు. ఏవి కనిపించినా ఒళ్ళు మరిచి తింటారు. అనంతయ్య తిండి వారసత్వం కూతురు శాంభవికే కాదు, అల్లుడు గజానందానికి కూడా వచ్చింది. పండక్కి వచ్చారంటే వాళ్లకు వండి పెట్టలేక భాగ్యలక్ష్మి అల్లాడిపోతుంది. ఒళ్ళు తగ్గిస్తే పిల్లలు పుడతారని ఎంత చెప్పినా కూతురు అల్లుడు వినడం లేదని భాగ్యలక్ష్మి వాపోతుంటుంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా సింపుల్ ఫుడ్తో సింపుల్గా కనపడే సిద్ధార్థ పద్మజ జంట ఆవిడకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ రోజు ఆదివారం. పద్మజ ఇంటి దగ్గరే ఉంది. ఆదివారం అంటే పద్దు సిద్ధుకి
పరమ ఆనందకరమైన వారం. అచ్చట్లు ముచ్చట్లు, తనివి తీరలేదే నా మనసు నిండలేదే అంటూ పరవశించి పాడుకునే రోజు. అందుకే ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరికీ ఆదివారం కేటాయించరు. కానీ ఆదివారం ఉదయాన్నే ఇంటి ఓనరమ్మ భాగ్యలక్ష్మి భారంగా మెట్లెక్కి పైకి వచ్చింది. ఆ సమయంలోనే తేనెలో నిమ్మకాయ పిండుకుని ఒకరికొకరు తాగించుకుంటున్నారు పద్దు, సిద్ధు. భాగ్యలక్ష్మి భారమైన అడుగుల శబ్దం వినిపించి దూరం జరిగి ఆవిడను ఆహ్వానించారు. ఈరోజు ఆదివారం కదూ అని ఆగింది. ఆవిడ డౌట్ ఏమిటో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పద్దు, సిద్ధు. మా అమ్మాయి అల్లుడు కూడా భోజనానికి వస్తున్నారు. మా అల్లుడికి ఆదివారం తప్పితే అస్సలు కుదరదు. ఊళ్ళోనే ఉన్నా వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళలా ఫీల్ అవుతుంటారు. అందుకని ఇద్దరూ ఒకేసారి ఆ మాటను అందుకున్నారు. మీ ఇద్దరినీ కూడా భోజనానికి పిలవమని మా వారు గట్టిగా చెప్పారు. అమ్మాయి పద్మజ పిలిచింది అభిమానంగా. చెప్పండి ఆంటీ, ఆసక్తిగా అడిగింది పద్దు. కాదు కూడదు అనకుండా భోజనానికి ఇద్దరూ తప్పనిసరిగా రావాలి. మీ ఆయనకు బోలెడు మొహమాటం. మీకో విషయం తెలుసా? కుర్చీలో కదులుతూ అడిగింది భాగ్యలక్ష్మి. తెలీదు, చెప్పండి ఆంటీ, మళ్ళీ ఆసక్తిగా అడిగింది పద్దు. నేను నాన్ వెజ్ వంటకాలు భలే చేస్తాను. ఈరోజు ఐటమ్స్ ఏమిటనుకున్నారు? ఏమిటి ఆంటీ? చెప్పను, తిని మీరే చెప్పాలి. తప్పకుండా రావాలి. వస్తాను బాబు చెప్పి ఆయాసపడుతూనే వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. ఇంత ఆయాసపడుతూ వంట కార్యక్రమం పెట్టుకోకపోతే ఏ? అలా అనకండి పాపం, మనమంటే ఆ ముసలాళ్లకు చాలా అభిమానం సమర్థించింది పద్దు. అభిమానం వరకు ఓకే, ఈ ఆహార వ్యవహారం ఏమిటి? అందులోనూ నాన్ వెజ్ వంటకాలతో హడల కొడతానని డేంజర్ బెల్లా చెప్పి మరీ వెళ్ళింది. మనం నాన్ వెజ్ వంటకాలు మానేసి 3 నెలలు అయింది. వీళ్ల కోసం మళ్ళీ ముట్టుకోవాలా? ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టాడు సిద్ధు. పిచ్చి సిద్ధు, మనం వాళ్ళింట్లో అద్దెకు ఉంటున్నాం, మనకు ఇష్టమైనవే తింటున్నాం. అలాగని ఏదో ఒకసారి వాళ్ళ ఆహ్వానాన్ని కూడా మన్నించక తప్పదు. ఎందుకంటే మనమింకా జీవితంలో చాలా ఎదగాల్సిన వాళ్ళం. గీతబోధ చేస్తున్న శ్రీకృష్ణుడిలా చెప్పింది. ఏమిటి ఎదిగేది? వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి పెట్టినవన్నీ తిన్నామంటే బాగా అడ్డంగా ఎదుగుతాం. 30 ఏళ్లు రాకుండానే ముసలాళ్ళం అయిపోతాం. చిరాకు పడ్డాడు సిద్ధు. పద్దు తేలిగ్గా నవ్వేసింది. మధ్యాహ్నం ఎండ చుర్రుముంటున్న సమయంలో అనంతయ్య ఇంటి ముందు స్విఫ్ట్ కారు వచ్చి ఆగింది. అనంతయ్య కూతురు సాంభవి ముందు దిగింది. అల్లుడు గజానందం మాత్రం తొందరగా దిగలేకపోయాడు. అతి కష్టం మీద ఇరుక్కుపోయిన దేహాన్ని జరుక్కుంటూ బయటికొచ్చి పడ్డాడు గజానందం. అవస్థ కళ్ళారా చూసిన అనంతయ్య పెద్ద కారు తీసుకోమని పోయినసారి వచ్చినప్పుడే చెప్పాను. ఇప్పుడు చూడండి, అగ్గిపెట్టెలాంటి కారులోంచి ఎక్కి దిగాలంటే ఎన్ని ఇబ్బందులొచ్చాయో అన్నాడు. మామగారి మాటలకు చిన్నబుచ్చుకున్నాడు గజానందం. ఎంత ప్రయత్నించినా పర్వతంలా దేహం పెరిగిపోతున్నదే గాని తగ్గడం లేదు. సాంభవి కూడా గజానందం పర్సనాలిటీకి ఏమాత్రం తక్కువ కాదు. అప్పటికే అనంతయ్య ఇంట్లోకి వచ్చి వెయిట్ చేస్తున్న సిద్ధు, పద్దులు సాంభవి గజానందంలతో పరిచయాలు చేసుకున్నారు. స్లిమ్గా ఉన్న ఆ జంటను చూసి కొద్దిగా ఈర్ష్యపడ్డారు సాంభవి, గజానందం. వంటలతో డైనింగ్ టేబుల్ ఘుమఘుమలాడిపోతోంది. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, అపోలో ఫిష్ కర్రీ, దాల్చారు, గోంగూర, పెరుగు చట్నీ. కళ్ళతో చూస్తుంటే కడుపు నిండిపోతున్నది. కాసేపట్లోనే ఆ ప్రాంతమంతా ప్రపంచ తిండి పోటీలు జరుగుతున్నంత బీభత్సంగా మారిపోయింది. అనంతయ్య అల్లుడు గజానందంతో సమానంగా ముక్కలు ఎగరేసి తింటున్నాడు. భాగ్యలక్ష్మి, సాంభవి ముందు కొంచెం కొత్తవాళ్ల ముందు మొహమాట పడినా ఆ తర్వాత వేగం పెంచారు. సిద్ధు, పద్దు చిన్న చిన్న గోరు ముద్దల్లా తింటున్నారు. వాళ్లను చూసి అనంతయ్య భళ్ళు భళ్ళు నవ్వుతూ, వయస్సులో ఉన్నప్పుడు సంపాదనలో 4 రాళ్లు వెనకేసుకోవాలి, తిండి విషయంలో 4 ముద్దలు ఎక్కువ తినాలి. తినవయ్యా సిద్ధు, అమ్మాయిలా మొహమాట పడకు. తిండికి సంబంధించిన సూక్తులు ఉచితంగా సెలవిచ్చాడు అనంతయ్య. ఆ విధంగా 2 గంటల పాటు తిండి కార్యక్రమం సాగింది. సరిగ్గా అర్ధరాత్రి సమయం. సిద్ధు, పద్దు ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా పెద్ద కేకలు వినిపించాయి. భూకంపం వచ్చిందేమోనని వణికిపోతూ కేకలు వినపడుతున్న కింది పోర్షన్లోకి వేగంగా మెట్లు దిగి వచ్చేశారు. సిద్ధు, పద్దులను చూడ్డంతోనే భాగ్యలక్ష్మి
మరింత స్థాయి పెంచి ఏడుపులు పెడబొబ్బలు పెట్టసాగింది. ఆ పక్కనే మంచం మీద ఆజానుబాహుడు అనంతయ్య పొట్ట చేతులతో పట్టుకుని గిలగిల్లాడుతూ కనిపించాడు. సిద్ధార్థ కేసి చురుగ్గా చూసింది పద్మ. అర్థం చేసుకున్న సిద్ధార్థ సెల్లో క్యాబ్ బుక్ చేయడంలో నిమగ్నమయ్యాడు. పద్మజ భాగ్యలక్ష్మిని ఓదారుస్తూ కొద్దిపాటి సామగ్రిని రెడీ చేయించింది. క్యాబ్ లక్కీగా వెంటనే రావడం, నలుగురు హాస్పిటల్ దారి పట్టడం చకచకా జరిగిపోయాయి. హాయిగా కడుపు నిండుగా భోంచేసి వెళ్లిన అల్లుడు కూతురికి కూడా నెంబర్ కనుక్కుని సిద్ధార్థ ఫోన్ చేశాడు. అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఆంధ్ర హాస్పిటల్కి చేరారు. రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు వేగంగా అనంతయ్యను అడ్మిట్ చేసుకుని తక్షణ చర్యలు చేపట్టారు హాస్పిటల్ సిబ్బంది. ఆ రాత్రి అందరికీ శివరాత్రి జాగారమే అయింది. ఇంజెక్షన్ ప్రభావంతో అనంతయ్య కడుపు నొప్పి శాంతించింది. ఆ మన్నాడు మధ్యాహ్నానికి అన్ని రకాల రిపోర్ట్లు వచ్చాయి. ఆ బెడ్ అటెండెంట్ అయిన డ్యూటీ డాక్టర్ ఇందుమతి ఆ రిపోర్టులు చూసి అవాక్కైపోయింది. అనంతయ్య పొట్ట రోగాల పుట్టని తేలింది. భాగ్యలక్ష్మి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నది. శాంభవి గజానందం ఆందోళనగా చూస్తున్నారు. సిద్ధార్థ పద్మజ మాత్రమే కాస్త ధైర్యంగా డాక్టర్తో మాట్లాడారు. బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ కాకుండా కిడ్నీలో కూడా 4 రాళ్లు వేసుకున్నాడు అనంతయ్య. డాక్టర్ ఇందుమతి వివరంగా చెప్పింది. అనంతయ్య అయోమయంగా చూస్తూ, నాకు ఎలాంటి దురలవాట్లు లేవు డాక్టర్, ఇన్ని జబ్బులా? ఆశ్చర్యపోయాడు. డాక్టర్ ఇందుమతి మందహాసం చేసి, జబ్బులు ఎవరికీ ఊరికే రావు, అతిగా తినడం కూడా పెద్ద జబ్బే అంటూ పెద్దగానే నవ్వింది. ఆవిడ నవ్వుతో శృతి కలిపారు సిద్ధు పద్దు అనబడే సిద్ధార్థ, పద్మజ. అనంతయ్య, భాగ్యలక్ష్మి, శాంభవి, గజానందం ముఖాలు సిగ్గుతో ముడుచుకుపోయాయి. కథ సమాప్తం.